హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఈ రోజు వీడియో అయితే ఫ్రైడే రోజు బ్లాగ్ అనమాట. ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే రొటీన్లా షేర్ చేసుకున్నాను. అదేవిధంగా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను, వాటిని కూడా చూపించాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే, శుక్రవారం రోజు ఉదయం ఎప్పటిలానే నార్మల్గా బయట అది కడిగేసి ముగ్గది పెట్టేశాను అనమాట. ఇంట్లో అలానే తులసం దారి అయితే ఈ విధంగా దీపం అయితే పెట్టేశాను. అలానే తులసి మొక్కలు 2 అయితే పెడతాం కదా, ఇంకా అందులో ఒక మొక్క అయితే నిద్రపోతుంది. అది అలా ఉంచాలా, తీసేయాలా, లేకపోతే ఇంకొక మొక్క నాటాలా, ఎవరికైనా తెలిస్తే అయితే కామెంట్ చేయండి. ఇంకా అలానే గులాబీలు అవి ఉన్నాయి కదా, అవైతే ఈరోజు అయితే పూసాయి అనమాట 2. ఇంకా 2 అయితే మొగ్గలు ఉన్నాయి పింక్ కలరు. ఇంక ఈ గులాబీలు కూడా బయట వైపుకి ఈ విధంగా వెళ్ళిపోయేవి గ్రిల్స్ లోపల నుంచి. ఇంకా వీటిని లోపల వైపుకి ఈ విధంగా అయితే పెట్టేశాను. ఇంకా రేపు సాటర్డే కదా, ఇంకా నెక్స్ట్ డే పూజకి అది పెట్టుకుందామని చెప్పి ఇంకా ఆ రోజు అయితే తీయలేదు, నెక్స్ట్ డే తీద్దామని చెప్పి. ఇంక ఇవైతే ఇంకొక 2 మొగ్గలు అయితే ఉన్నాయి. ఇవైతే బాగానే పోస్తున్నాయి. రెడ్ కలర్ అయితే ఇంకొకటి ఉందన్నమాట. ఇంకా చిగురు కూడా మెల్లగా వస్తుంది ఇంకా అది. ఇంక ఈ విధంగా అయితే ఈ బాల్కనీలో పువ్వుల మొక్కలు అయితే ఉన్నాయి. చామంతి మొక్క అయితే చెప్పాను కదా, ఇంకా అదైతే పెద్దగా ఇది లేదులేండి. వైట్ పురుగు వచ్చేసి పెద్దగా ఇది అవ్వట్లేదు. ఇంకా అలానే మిషన్లో బట్టలు వేయడానుకుంటే బట్టలు అయితే వేస్తాను, అవి కూడా అయిపోయేవి. ఇంకొక 5 మినిట్స్ ఎంతో ఉంది. ఇంకా అవి అయిపోయిన తర్వాత బయట కూడా ఆరేసేస్తున్నాను. ఇంకా మార్నింగ్ కొద్దిగా తొందరగా లేసే రోజులైతే తొందరగానే పనులన్నీ అయిపోతాయి అన్నమాట. ఆ రోజు కూడా కొద్దిగా తొందరగానే లేచాను. తొందరగా అంటే మరీ తొందరగా కాదు, 5:15, 6 అయిపోతుంది అనమాట లేసేసరికి. ఇంకా లేచిన తర్వాత ఇంకా మిషన్లో బట్టలు అవి వేసి ఈలోపు పనులు అయ్యేసరికి బట్టలు కూడా మంచిగా ఇదైపోయేవి. ఆ మధ్యనంతా కూడా వర్షాలు అది అవడం వల్ల ఇంకా ఉతకలేదనమాట, ఉంచేసాను అలానే. ఇంక ఈరోజు మంచిగా ఎండ వస్తుందని చెప్పి ఈరోజైతే మిషన్లో వేశాను. ఇంక అన్నీ అయిపోయేవి. ఇక్కడైతే అన్నీ ఆరేసేస్తున్నాను. ఇంక ఈరోజు ఫుల్ డే వ్లాగ్లో అయితే షేర్ చేసుకున్నాను. అలానే నేను డ్రెస్సెస్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా, అవి కూడా షేర్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని. ఇంక ఈ విధంగా అయితే మొత్తం అయిపోయావన్నమాట. బట్టలన్నీ ఆరేసేసాను. ఇంకా వెనక్కి అయితే 3 ఉన్నాయి లైన్స్. ఇటువైపు మార్నింగ్ ఎండ వస్తుంది. అలానే ఈరోజు అయితే ఈ ముగ్గు అయితే పెట్టానమాట. ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్లో చూపించలేదు కదా, అందుకని చెప్పి ఇప్పుడు చూపించాను. ఇంకా అలానే ఈరోజు టిఫిన్ అయితే మ్యాగీ అయితే చేస్తున్నాను. నార్మల్గా మేము ఎప్పుడు కూడా ఇప్పి మ్యాగీ లేదంటే నార్మల్ మ్యాగీ ఉంటుంది కదా, ఆ 2 తెచ్చేవాళ్ళం. ఇది ఇప్పుడే ట్రై చేయడం అనమాట. ఇంకా దీంట్లో అయితే ఈ విధంగా మసాలా ప్యాకెట్స్ 2 రకాలు అయితే ఇచ్చారు. ఇంకా నార్మల్గా ఈ మసాలా వేసి అయితే ఫస్ట్ కుక్ చేస్తాను. ఇంకా మా బాబుకి నాకే ఇదైతే, ఇంకా మా బాబుకి అయితే వేరే దీంట్లో వేసి అయితే పెట్టేశాను. ఇంక ఇది కొద్దిగా ఘాటుగా ఉంటుంది అన్నారు. ఇంక అందుకని చెప్పి ట్రై చేద్దాం ఒకసారి అని అయితే నా దీంట్లో అయితే ఈ ప్యాకెట్ ఫుల్గా వేస్తానమాట. మరీ స్పైసీ ఏం లేదు, నార్మల్గా ఉందనమాట. అంటే కొద్దిగా స్పైసీగా ఉంది. పిల్లలకైతే స్పైసీగానే అనిపిస్తుంది, మనకు కూడా కొద్దిగా స్పైసీ అనమాట. మరీ ఓవర్ స్పైసీ అయితే ఏం లేదు, బాగుందనమాట టేస్ట్ అయితే. మేము నార్మల్గా ఎప్పుడు మ్యాగీ తెచ్చినా నార్మల్ మ్యాగీ ప్యాకెట్ లేదంటే ఇప్పి మ్యాగీనే తీసుకొచ్చేవాళ్ళం. ఫస్ట్ టైం అనమాట ఈ మ్యాగీ తీసుకురావడం. ఇంక ఈ విధంగా వేసుకొని అయితే కూర్చొని తింటున్నాము. ఇంకా మా బాబు అయితే మ్యాగీ అంటే సరే ఇంకా మంచిగా మనం పిల్లనవసరం లేదు, చక్కగా అక్కడ పెడితే వచ్చేస్తాడనమాట. ఇది పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. కలర్లో అయితే కొద్దిగా అది లైట్గా ఉంది, ఇది బ్రైట్గా ఉంది అంతే. ఇంకా టిఫిన్ అది అయిపోయిన తర్వాత షాప్కి అయితే వెళ్ళామన్నమాట. నార్మల్గా ఆవిడ వైట్ పెయింట్ అని చెప్పాను కదా తులసి మొక్కలకని, తులసి కుండీకి. ఇంకా వైట్ పెయింట్ నార్మల్ ఖాళీ బాటిల్ ఏదైనా ఇమ్మన్నారు, అందులో ఆవిడ దగ్గర ఉందంట, వేసిస్తానన్నారు. ఇంకా అలా ఇచ్చేసి క్యాషూ నట్స్ అవి అయితే తీసుకొచ్చానమాట, జీడిపప్పు అవి. ఇంకా అలానే అవైతే 4 ఎన్నో ఉన్నాయి అసలు ప్యాకెట్లో, 10 రూపీస్ అంటది. మా సైడ్ అయితే చాలా తక్కువ అనమాట జీడిపప్పు, మరీ తక్కువ కాదు కానీ ఇక్కడ ఎంత రేట్ అయితే ఉండదు, బాగానే వస్తుంది. మా సైడ్ శ్రీకాకుళం వైపే కదా పలాస అని, అక్కడే జీడిపప్పు ఇది గట్ట తయారీ కనుక మాకు తక్కువగానే ఉంటుంది. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే మునంకాడ కర్రీ చేస్తున్నాను. ఇంకా ఒకవైపు మునంకాడ కర్రీ అయితే పెట్టాను, రసం అయితే అయిపోయింది, అలానే రైస్ కూడా పెట్టాను అనమాట, అవుతుంది. ఇంకా నేను ఒకవైపు వంట చేస్తూ ఐరన్ చేయడానికి బట్టలు అయితే ఉన్నాయి. అవి రోజు ఎప్పటి నుంచో ఉండిపోయావన్నమాట. ఉన్నవి ఒక 4 సెట్స్ ఎన్నో ఉండేవి. ఇంకా వాటిని రేపు చేద్దాం అని అలా చేయడం మానేశాను.
ఇంక ఈరోజు ఎలా అయినా చేసేద్దామని చెప్పి ఒకవైపు అయితే వంట చేస్తూ ఇంకొక వైపు అయితే ఈ విధంగా ఐరన్ అయితే చేసేస్తున్నాను. అలానే ఈ ఐరన్ బాక్స్ అయితే స్టీమ్ ఐరన్ బాక్సే. ఇంకా దీంట్లో కంఫర్ట్ అవి కొద్దిగా ఎక్కువ రోజులు అయిపోయావన్నమాట. కొద్దిగా మంచిగా స్మెల్ అది వస్తుందని చెప్పి ఇంకా వాటర్లోనే కొద్దిగా కంఫర్ట్ అది వేసేసి మిక్స్ చేసుకొని ఇంకా ఐరన్ బాక్స్లో అయితే వేసి స్టీమ్లా చేసి ఐరన్ అయితే చేశాను. మంచి చేస్తున్నంతసేపు కూడా చాలా మంచి స్మెల్ వస్తుండేది. అలానే ఆ బట్టలకు కూడా మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఇంకా మనం పైనుంచి స్ప్రే టైప్ కూడా చిన్న హోల్స్ ఉంటాయి, మనం స్ప్రే చేసుకొని అయినా చేసుకోవచ్చు, స్టీమ్ అయినా చేసుకోవచ్చు. స్టీమ్ చేసుకుంటే తొందరగా అయిపోద్ది అనమాట స్ప్రే చేసుకునే కంటే. ఇంక ఈ విధంగా పెట్టేసి స్టీమ్ పెట్టేసి నేనైతే చేస్తాను ఐరన్ అయితే. ఇంకా చేస్తున్నంతసేపు కూడా ఇల్లంతా కూడా మంచి వాసన అనమాట. స్టీమర్ కదా, ఇంకా బయటికి పొగ టైప్ వస్తుంటే ఇంకా మంచి స్మెల్ వస్తుంది. అలానే నార్మల్ దీనికి కొద్దిగా తొందరగా అయిపోద్ది అనమాట ఐరన్ కూడాని. అలానే ఎక్కువసేపు ఇచ్చేయాల్సిన అవసరం ఉండదు. ఒక 1 టైం 2 టైం ఇలా చేస్తే చాలన్నమాట, మంచిగా అయిపోతాయి. ఎటువంటి ముడతలు కానీ ఏమి ఉండదు అనమాట. నార్మల్గా మనం చేసిన దానికంటే కూడా ఇలా స్టీమ్ చేస్తే ఇలా ఒక బెనిఫిట్ అనమాట, తొందరగా కూడా అయిపోద్ది. ఇంక ఈ విధంగా ఒక 4 షర్ట్స్ ఉంటే మధ్యలో మునంకాడ కర్రీ అయితే పెట్టాను కదా, ఇంకా అది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఐరన్ అయితే చేసేసాను. అలానే నాకు ఇందులో కంఫర్ట్ వేయొచ్చో లేదో తెలీదు, ఒకవేళ వేయకూడదు అంటే కామెంట్ చేయండి. నేను ఎక్కువ రోజులు అయిపోయింది కదా అని చెప్పి నేనైతే వేస్తాను అనమాట, మంచి స్మెల్ అది వస్తాయని చెప్పి. ఇవి ఉన్నవి అయితే 4 షర్ట్సే ఉన్నాయి, కానీ అలా బద్దకించి ఇంకా ఉండిపోయేవి. ఇంకా అలానే పండగ కూడా వస్తుంది కదా దగ్గరికి, ఇంకా వెళ్ళేటప్పుడు ఆ ముందు చేయాలన్నా మళ్ళీ ఐరన్ చేయాలన్నా కొద్దిగా కష్టంగా ఉంటుంది, అందుకని చెప్పి మళ్ళీ ఇప్పుడు చేశాను అనమాట. ఇంక ఈ పండగ ముందు బ్లౌజులు కొన్ని ఉన్నాయన్నమాట, చాలా పని ఉంది. అలానే నేను ఇప్పుడు డ్రెస్సెస్ అయితే తీసుకున్నానని చెప్పాను కదా, వాటికి కూడా స్టిచెస్ అవి అయితే వెయ్యాలి. ఇంక ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి లోపలే చేయాలన్నమాట. ఇంక ఈ విధంగా మిగతా 4 షర్ట్స్ను కూడా ఐరన్ చేస్తాను. ఇంకా ఒకవైపు అయితే మునంకాడ కర్రీ కూడా అయిపోయిందనమాట. ఇంకా లాస్ట్లో ఈ షర్ట్ ఐరన్ అయ్యేసరికి మునంకాడ కర్రీ కూడా అయిపోతే ఇంకా స్టవ్ అది ఆఫ్ చేసేసి మిగతా షర్ట్స్ అవి ఐరన్ చేసి అయితే పెట్టేశాను. ఇంకా ఆ విధంగా అయితే ఆ రోజు మధ్యాహ్నం వరకు అయ్యిందనమాట. ఇంకా తర్వాత లంచ్ అదంతా ఇంకేం షేర్ చేసుకోలేదు. ఇంకా మాది లంచ్ అయిపోయిన తర్వాత నార్మల్గా ఒక్కొక్కసారి పడుకుంటాము, లేదంటే నేనైతే వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ ఇలా ఉంటుందన్నమాట ఏదో ఒకటి. ఇంకా వీడియో ఎడిటింగ్ వాయిస్ ఓవర్ అది చేసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉంటే మిషన్ తీస్తాను, లేదంటే కొద్దిసేపు అలా మొబైల్ పట్టుకొని అయితే ఉంటానన్నమాట. అలా మొబైల్ పట్టుకొని ఉండేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది నాకు. ఎక్కువగా ఎడిటింగ్ అది చేసేటప్పుడు నిద్ర వచ్చేస్తుంది అనమాట ఈ మధ్య. ఇంక ఈ విధంగా అయితే షర్ట్స్ అన్నీ కూడా ఐరన్ అయితే చేసేసాను. ఇంకా మీకైతే మధ్యాహ్నం ఇంకేం చూపించలేదు, ఇంకా డైరెక్ట్ ఈవినింగ్ టైం అయితే చూపిస్తున్నాను. ఇంక ఇక్కడ షర్ట్ ఐరన్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా డైరెక్ట్ ఈవినింగ్ అయితే చూపిస్తాను. అలానే ఈ డ్రెస్సెస్ నేను ఇప్పుడు తీసుకున్నానని చెప్పాను కదా, వాటి ప్రైజెస్ అయితే నాకు సరిగ్గా ఐడియా లేదు. నేను స్క్రీన్ పైన అయినా వేస్తాను, లేదంటే కామెంట్ బాక్స్లో కానీ డిస్క్రిప్షన్లో కానీ పెడతానమాట వాటి ప్రైజెస్ అయితే. అలానే అవి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. ఇంకెక్కడైతే మధ్యలో వెళ్ళి కూర అది చూసుకుంటూ కలుపుకుంటూ అయితే వంట అయితే చేసేసాను. ఇంక కర్రీ అయితే అయిపోయింది. ఇంకా లాస్ట్లో గరం మసాలా అది వేసేసి స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. ఇంకా వంట అయితే అయిపోయింది. ఇంకా ఆ రోజు తొందరగానే లేచాం కనుక అన్నీ కూడా కొద్దిగా తొందరగానే అయిపోయాయి అనమాట. ఇప్పుడు 1 అయ్యేసరికి ఒకే టైంలో 2 పనులు అయితే అయిపోయేవి. ఐరన్ అయిపోయింది, అలానే వంట కూడా అయిపోయింది. ఇంక ఈ విధంగా ఇది అయిపోయిన తర్వాత ఇంకా స్టోర్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా నేను అక్కడ ఏం షూట్ చేయలేదు, కాకపోతే ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ కదా, స్టోర్ అయితే ఖాళీగా ఉందన్నమాట. బట్టలు కూడా ప్రశాంతంగా చూపించారు వాళ్ళు కూడా. ఆవిడ కూడా తెలుగు ఆవిడే, అంటే తెలుగు ఆవిడ హిందీ ఆవిడ అనేది తెలియదు, కానీ తెలుగే మాట్లాడతారు అనమాట ఆవిడైతే. ఇంకా బాగా చూపించారు ఓపిక్గా, ఎక్కువ క్రౌడ్ అది లేకపోవడం వల్ల ప్రశాంతంగా ఇంకా ఒక్కొక్కటి చూసుకోవడానికి కూడా టైం ఉండేది. ఇంకా నేనైతే ఒక 3 పీసెస్ అయితే తీసుకున్నాను. ఇంక ఇవైతే చూపిస్తున్నాను. ఫస్ట్ది అయితే ఇదనమాట. ఇది నార్మల్గా మనకు కుర్తీస్ ఉంటాయి కదా, ఆ కుర్తీ టైపే వచ్చింది, ప్లెయిన్గా వచ్చిందనమాట. ఈ విధంగా వచ్చి పైన చిన్న థ్రెడ్ వర్క్ వచ్చి ఈ విధంగా అయితే వచ్చింది.
ఆకు షేప్లో. ఇంకా ఇది కూడా అన్నీ కూడా నేను ఇప్పుడు తీసుకున్నవన్నీ కూడా 3 పీసెసే అనమాట. దుప్పటా అలానే ప్లాజో ప్యాంట్సే అన్నీ కూడాని. ఇంకా ప్యాంట్స్ పైన టాప్ అనమాట. ఈ విధంగా ఫస్ట్ వన్ అయితే ఈ విధంగా ఉంది. క్లాత్స్ అయితే సూపర్గా ఉన్నాయన్నమాట, సాఫ్ట్గా ఉంది ఇదైతే. ఇంకా మా ఆయనకైతే ఈ డ్రెస్సే నచ్చింది ఎక్కువగాని. నేను తీసుకున్న దాంట్లో ఇదే తక్కువ కాస్ట్ అనమాట మిగతా వాటితో కంపేర్ చేస్తే. ఇంకా ఇది ప్యాంటు ప్లాజో ప్యాంటే వచ్చింది. అలానే ఇది దుప్పటా అనమాట. నేను లాస్ట్ ఒకసారి వీడియో పెట్టాను కదా స్టోర్లో తీసుకున్నానని చెప్పి, సేమ్ అలాంటి దుప్పటానే వచ్చింది ఇది కూడా, కాకపోతే కలర్ వేరు అంతే. ఇంకా ఫస్ట్ వన్ అయితే అది ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఇంకా సెకండ్ వన్ వచ్చేసరికి ఇదనమాట, బ్లాక్ కలరు. ఇది కూడా నార్మల్ 3 పీస్ సెట్టే. ఇది కూడా నార్మల్ కుర్తీ టైపే వచ్చిందనమాట. వీ నెక్ వచ్చింది ఫ్రంట్, ఈ విధంగా కుర్తీ టైప్ వచ్చింది. హ్యాండ్స్ అన్నీ కూడా 3/4 హ్యాండ్సే. ఇవన్నీ కూడా సైజ్ చేసుకోవాలి. ఇంకా పైన ఇక్కడైతే ఈ విధంగా థ్రెడ్ వర్క్ అయితే చిన్నగా మిర్రర్స్ లాగా వచ్చి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. అదే వర్క్ మన కిందకు కూడా వచ్చిందనమాట, టాప్ కింద వైపున కూడా. అలానే హ్యాండ్స్కి అయితే చిన్న ఆ విధంగా వచ్చిందనమాట డిజైన్తో. ఇది కూడా సైడ్స్ 3 కూడా సైడ్స్ ఓపెనే, అంబ్రెలా టాప్స్ ఏం కాదు, నార్మలే. ఇంకా కింద కూడా ఆ విధంగా లైన్లో బార్డర్లో వచ్చి అయితే వచ్చింది. ఇంకా పైన టాప్ అయితే ఇది. ఇంకా ప్లాజో ప్యాంట్ అనమాట, బ్లాక్ కలర్ ప్లాజో ప్యాంట్ వచ్చింది. ఇంకా ఈ ప్లాజో ప్యాంటుకు కూడా కింద వైపున అయితే ఈ డ్రెస్కి ఏదైతే డిజైన్ వచ్చిందో అదే వచ్చిందనమాట కింద వైపున. సేమ్ డ్రెస్కి వచ్చిన చిన్న డిజైన్ అయితే ఈ విధంగా ఇప్పుడు హ్యాండ్స్కి ఎలా అయితే ఇచ్చారో చివరిన అదే విధంగా ప్యాంట్కి కూడా కింద వైపున అలా వచ్చింది. ఇంకా దుప్పటా కూడా మంచిగా వచ్చిందనమాట, ప్లెయిన్ బ్లాక్ కలర్ దుప్పటా. ఇంకా దీనికి సైడ్స్ అయితే ఈ విధంగా లేస్ టైప్ అయితే ఇచ్చాడు. మనకి ఇవి నచ్చితే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. నాకు యాక్చువల్గా ఇలా లేస్ టైప్ ఇలా ఉన్నవి అసలు నచ్చవన్నమాట. నేను కాకపోతే అది తీసేసి సైడ్స్ నార్మల్ స్టిచ్చెస్లా వేసేద్దాం అనుకుంటున్నాను, చూడాలి. ఇంకా అదైతే అది దుప్పటాలు అయితే మంచిగా వచ్చాయన్నమాట, సాఫ్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నది చున్నీ, అలానే ముందు చూపించిన బ్లాక్ కలర్ చున్నీ కూడా సేమ్ అనమాట, కాకపోతే క్లాత్లో కొద్దిగా తేడా అయితే ఉంది. నేను తీసుకున్న దాంట్లో ఇదే కొద్దిగా ఎక్కువ రేటు. ఇంకా ఇదైతే ఇప్పుడు మనకి ఈ మోడల్ అయితే ఉన్నాయి కదా కాలర్ టైప్ వచ్చి ఈ విధంగా, ఇంకా ఇదైతే తీసుకున్నాను. ఇదైతే ఈ చుట్టూ నెక్ అంతా కూడా కాలర్లో వచ్చిన ప్లేస్ అంతా కూడా ఈ విధంగా వర్క్ అయితే వచ్చింది. మొత్తం కూడా మనకి పూసలు ఉంటాయి కదా ఆ వర్కే మొత్తం. మధ్య మధ్యలో మిర్రర్స్ అయితే వచ్చాయి. ఇది కూడా మొత్తం 3 కూడా పెద్దగా ఏమి హెవీ కాకుండా అన్నీ సింపుల్వే అనమాట. ఇంకా వాటిలో ఇదే కొద్దిగా వర్క్తో వచ్చింది. ఇంకా మిగతా టాప్ అంతా కూడా నార్మల్గా ప్లెయిన్గానే వచ్చింది. ప్లెయిన్ అంటే కొద్దిగా నార్మల్ ఆ పువ్వులు అలాంటి డిజైన్స్తోనే కానీ వర్క్ లాంటిది ఏం లేదనమాట. ఓన్లీ ఆ కాలర్ చుట్టూ మాత్రం వర్క్ టైప్ వచ్చింది. ఇప్పుడు మనకి ఈ ప్యాటర్న్లో ఉన్న డ్రెస్సెస్ ఇప్పుడు ట్రెండ్లో ఉన్నాయి కదా, ఇవి ఆలియా కట్ ఆ మధ్యలో ఉండేవి బాగా. మళ్ళీ ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఎక్కువగా ఈ డ్రెస్సెసే ఎక్కువ ఈ ట్రెండ్లో ఉన్నాయి, కాలర్ టైప్ వచ్చినవి. ఇంకా ఇది క్లాత్ అయితే కొద్దిగా సాఫ్ట్గా ఒక డిఫరెంట్ క్లాత్ అనమాట, బాగుంది. ఇంకా ఇది కూడా ప్లాజో ప్యాంటే. దీనికి కూడా సేమ్ బ్లాక్ కలర్కి వచ్చినట్టే కింద వైపున అయితే చిన్నగా డిజైన్ అయితే వచ్చింది ప్యాంట్కి కూడా ఈ విధంగా. ఇంకా సేమ్ అనమాట చున్నీ అయితే సేమ్, ఇంకా క్లాత్ అంతా కూడా సేమే. దీనికి కూడా సేమ్ బ్లాక్ కలర్ చున్నీకి వచ్చినట్టే లేస్ అయితే వచ్చాయి. ఈ విధంగా 3 పీసెస్ అయితే తీసుకున్నాను. వీటివి నాకు దేని ఎంత అనేది ఎగ్జాక్ట్గా గుర్తులేదు కనుక నేను డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ బాక్స్లో కానీ రాస్తాను. ఇంకా నార్మల్గా అలా గ్రాసరీ కూడా కొన్ని కావాల్సినవి ఉంటే అవైతే తీసుకొని వచ్చేసాము. ఇంకా రిటర్న్ వచ్చిన తర్వాత చిల్లీ చికెన్ అయితే తీసుకొచ్చామన్నమాట. ఇంకా అలా తినేసి రైస్ అయితే స్టోర్కి వెళ్ళేటప్పుడే పెట్టేశాను, ఇంకొచ్చేసరికి అది కూడా అయిపోయింది. ఇంకా ఇదనమాట ఈరోజు వీడియో. నా వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.